ఏపీ విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. If certificates are not found to be genuine, correct, and if the candidate fails to produce the certificates required at the time of verification, or if the candidate is absent for verification of certificates. If the candidate is absent for verification of certificates, such candidate shall forego the right of selection. So, itanu ఒకటి సెలెక్షన్ చేయలేదు కాబట్టి అతను కోర్టుకు వెళ్ళాడు. కోర్టులో అతను పెట్టిన వాదన అతను కోర్టుకు సబ్మిట్ చేశాడు. వీ హ్యావ్ క్లియర్లీ సబ్మిటెడ్ అవర్ రీజన్స్ టు ద కోర్ట్. కోర్ట్ ఏమి స్టే ఇవ్వలేదే. సో ఐ జస్ట్ వాంట్ టు రీటరేట్ దట్ ఏదైతే రూల్ ఉందో ఆ రూల్ ప్రకారం అతను రాలేదు. హీ హెజ్ నాట్ కమ్. అలాగే ఇతనికి వాట్ ఎవర్ హీస్ సబ్మిటింగ్ ఇన్ ది అఫిడవిట్లో అతను సబ్మిట్ చేసిందంతా నిజమా కాదా అనేది డిసైడ్ చేయాల్సింది ద కోర్ట్స్. సో సబ్జుడిస్లో ఉన్న మ్యాటర్ని మేము ఇక్కడ వీ విల్ నాట్ డిస్కస్ వాట్ ఈస్ కరెక్ట్, వాట్ ఈస్ రాంగ్. కోర్ట్స్ ఎలాగూ చెప్తారు. నేను ఎంతవరకు చెప్తానంటే అతను లాగిన్లో కాల్ లెటర్ వాజ్ దేర్. సో knowing that his login had this call letter, atanu verification ki రాకపోతే వెరిఫికేషన్ టీమ్స్ విల్ డెఫినెట్లీ రిజెక్ట్ హిస్ క్యాండిడేచర్. సో అది జరిగింది. అలాగే మెరిట్ లిస్ట్ నేను ఇదివరకు ఆల్రెడీ రీట్రేట్ చేశాను. మళ్ళా ఇంకొకసారి అందరికి అర్థమయ్యే విధంగా టెట్ స్కోర్ అనేది 20%, డిఎస్సి స్కోర్ 80%, రెండు కలిపి మనము జనరల్ మెరిట్ లిస్ట్ తయారు చేశాం. ఈ టెట్ స్కోర్స్ మనము వెబ్సైట్లో డిస్ప్లే చేశాము, డిఎస్సి మనం డిస్ప్లే చేశాము, అలాగే ఈ జనరల్ మెరిట్ ఏదైతే ఉందో అది కూడా డిస్ప్లే చేశాము. అంటే ఎవరైతే క్యాండిడేట్స్ వెబ్సైట్లో అప్లై చేసే పోర్టల్ ఉందో అదే వెబ్సైట్లో ఈ లిస్ట్స్ అన్నీ కూడా పబ్లిష్ అయి ఉన్నాయి. ఈవెన్ టుడే ఆల్ దీస్ లిస్ట్స్ ఆర్ అవైలబుల్. మీరు చెక్ చేసుకోవచ్చు. ఐఎమ్ ఓన్లీ టాకింగ్ ద ఫ్యాక్ట్స్. అలాగే ఇప్పుడు 1:1 దాని మీద దెర్ ఈస్ స్టిల్ సమ్ కన్ఫ్యూజన్ ఇట్ సీమ్స్. అందుకే ప్రజలందరికీ ఇంకొకసారి దీని మీద కూడా క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. ఇప్పుడు 1:1 అంటే లాస్ట్ టైం చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మియర్ call letter for verification of certificates does not mean that he is selected. దీనికి ఏకాంబరం గారి కేసు తీసుకొని ఏకాంబరం గారి కేసు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. 1:1 అంటే కొన్ని సందర్భాల్లో ఆ 1:1లో ఎవరన్నా డిస్క్వాలిఫై అయితే సెకండ్ రౌండ్కి వెళ్తారు, అక్కడ డిస్క్వాలిఫై అయితే థర్డ్ రౌండ్కి వెళ్ళచ్చు. అలాగే కొన్ని సందర్భాల్లో 7 or 8 ఐ థింక్ అప్ టు 9 రౌండ్స్ కూడా కొన్ని సందర్భాల్లో వెళ్ళాయి. 1:1 1:1 పిలిచినప్పుడు సంబడి గెట్స్ డిస్క్వాలిఫైడ్ ఆర్ డస్ నాట్ టర్న్ అప్ ఆర్ సర్టిఫికేట్స్ వెరిఫై చేసినప్పుడు సరిగ్గా లేకపోతే అతని ప్లేస్లో ఇంకొకరిని పిలుస్తారు. అతను కూడా ఉన్న తేడా ఉంటే నెక్స్ట్. దిస్ ఈస్ హౌ ఇట్ వెంట్ ఆన్. కొన్ని సందర్భాల్లో వై ఒక క్యాండిడేట్కి కాల్ లెటర్ వచ్చినా కాల్ లెటర్ ఈజ్ కాలింగ్ హిమ్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్. కాల్ లెటర్ ఈజ్ నాట్ ఫర్ టేకింగ్ ది అపాయింట్మెంట్ లెటర్. ఈ కాల్ లెటర్ వచ్చినప్పుడు సర్టిఫికేట్స్ తీసుకొని రా అని చెప్తున్నాం. హారిజాంటల్ రిజర్వేషను ఒక అలిగేషన్ ఏమిటంటే ఈ 1:1 వచ్చినప్పుడు మరి డైరెక్ట్గా సెలెక్షన్ ఎందుకు కావటం లేదు. లాస్ట్ టైం నేను దీని మీద చాలా వివరంగా మాట్లాడాను అలాంగ్ విత్ ఎగ్జాంపుల్స్. మరొకసారి ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ది జనరల్ పబ్లిక్ ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్ దట్ హారిజాంటల్ అనేది డైరెక్ట్గా ఫిక్స్ చేయటం కుదరదు. ఇట్ ఈస్ అ డైనమిక్ థింగ్. ఒకప్పుడు ఫిక్స్ చేసేసి డైరెక్ట్గా చెప్పేయచ్చు. బట్ ఇప్పుడు ఈ సిస్టంలో హారిజాంటల్ రిజర్వేషన్ అంటేనే అది ఇట్ ఈస్ ఎ డైనమిక్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏకాంబరమే తీసుకుందాం. ఈ ఏకాంబరం గారికి 125 ర్యాంక్, చిత్తూరు జిల్లా. ఈయనకి కాల్ లెటర్ మనం పంపించాం.
అది వాస్తవమే. ఇలాగే కొంతమందికి కూడా పంపించాం. కానీ ఈ ఎగ్జాంపుల్ తీసుకొని, ఎందుకంటే అందరికీ ఏకాంబరం గురించి ఆల్రెడీ మనం మాట్లాడాం కాబట్టి సేమ్ ఎగ్జాంపుల్ ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్ అగైన్. ఏకాంబరంలో ఏం జరిగింది, ఈయన బీసీడీ 125 ర్యాంక్ వచ్చింది. బీసీడీ కేటగిరీలో 7 పోస్టులు ఉంటే